ఇప్పటికే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం పార్టీకి ఎన్నికల కమిషన్ అధికారిక గుర్తింపు లభించింది. టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జెండాను ఆవిష్కరించారు. టీవీకే జెండాలో పైన కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం, లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 5 నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి 2 వైపులా గింగీకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి. ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించాం, ఇకపై తమిళనాడు తమిళుల ఉన్నతి కోసం సమిష్టిగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణను ముమ్మరం చేసింది. 2025 సెప్టెంబర్ 27న వేలుస్వామిపురంలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఊహించని విధంగా జనం పోటెత్తారు. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇక విజయ్ చివరి సినిమా జననాయకుడిపై పొలిటికల్ ఎఫెక్ట్ పడింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా చేసిందెవరనే చర్చ మొదలైంది. విజయ్ది ఒంటరి పోరాటమా, జాతీయ పార్టీలతో జట్టు కడతారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీల పొడగిట్టని తమిళ ద్రవిడ సిద్ధాంతం టీవీకే ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, గుడ్ మార్నింగ్. సో తమిళనాడు రాజకీయాలు చాలా హాట్ గా నడుస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు జననాయకన్ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఆపింది అంటే కొన్ని అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఈ సినిమాలో అని చెప్పేసి, బట్ ఇప్పుడే ఇందాకే ఆ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఇక తమిళనాడులో జననాయకన్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్లో కరూర్ ఘటన ఏదైతే ఉందో 41 మంది చనిపోవడం, సో ఆ విషయంలో కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది విజయ్కి. ఈ అంశం ఇట్లా ఉంటే, పొలిటికల్ అంశం ఇట్లా ఉంటే కనుక తమిళనాడులో టీవీకే పార్టీ ఒక సంచలనం, ఒక ప్రభంజనం సృష్టించబోతోందా అన్నది ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. తమిళగ వెట్రి కజగం పార్టీ స్థాపించి ఆల్మోస్ట్ 1 సంవత్సరం పైగా కాలం గడిచింది. సో కాలం గడిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు విజయ్, బహిరంగ సభలు పెడుతున్నారు. బహిరంగ సభల్లో కూడా ఆయన జనాలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం జనాలను వెతుక్కోమంటున్నారు. ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా అదే ఉంటుంది. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్ అంటున్నారు. ఈవెన్ అడవిలో ఉన్నా కానీ సింహమే అని చెప్పేసి తను మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా సూటిగా పోతున్నాయని చెప్పాలి. మరోవైపు తమిళనాడులో పొలిటికల్ లెక్కలు మొత్తం మారిపోతున్నాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోతున్నాయి. కొన్ని సర్వేలు ఏవైతే, కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కానీ ఈవెన్ లయోలా ఇచ్చేటువంటి సర్వేలు ఏవైతున్నాయో అవి అటు డిఎంకేకు, ఇటు ఏఐడిఎంకేకి, అటు భారతీయ జనతా పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో దళపతి ఒక టర్న్ తీసుకున్నారు, పొలిటికల్ టర్న్ చేంజ్ అయిపోయింది. తమిళనాడు ప్రజలు విజయ్ వైపు చూస్తున్నారు అని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వెంటనే మారిపోతున్నాయి. సో ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? ఒక ఎంజీఆర్ లాంటి చరిష్మా, ఒక ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఈరోజు చాలా కాలం తర్వాత, అంటే గతంలోనే నిజానికి రజనీకాంత్ రావాల్సి ఉండే, బట్ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, ఆయన వయస్సు రీత్యా ఆయన రాజకీయ అడుగులు వేసినట్టే వేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ విజయ్ వస్తున్నారు. విజయ్ కూడా ఎంజీఆర్ ఇన్స్పిరేషన్ గానే తీసుకొని ఆయన ఎంజీఆర్ ప్రస్తావనను తీసుకొస్తూ మధురైలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో ఆ సభలో తనను తాను ఎంజీఆర్ గా పోల్చుతూ, తనను ఎంజీఆర్ స్థాయిలో చెప్తూ, అసలు ఏఎన్డీఎంకేని ఎక్కడ తన స్థాయిలో కూడా ఊహించుకోలేదు. ఎంజీఆర్ తర్వాత అట్లాంటి స్థాయి, అట్లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజయకాంత్, తర్వాత అట్లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజయ్ అని ఆయన చెప్తున్నటువంటి మాటలు మాత్రం జనంలోకి చాలా సూటిగా వెళ్తున్నాయి. మాట్లాడదాం. అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, నమస్తే. నమస్తే అండి సార్. తమిళనాడు